నేను సార్ చెప్పండి ఏంటి బాబు? నేను 16 ఇయర్స్ నుంచి పొజిషన్లో ఉన్నాను సార్. నేను ఆల్రెడీ దేనికి తీసుకున్నారు? ఆర్ఓఎఫీ చెప్పండి. ఆల్రెడీ టైటిల్ డెకరేషన్ సూట్ కూడా ఫైల్ చేశానండి హిస్టరీ సెషన్స్ కోర్టులో. నేను పొజిషన్లో ఉన్నాను. నా పొజిషన్ లాక్కుందామని మొత్తం చాలామంది రౌడీలు కూడా తిరుగుతున్నారు సార్. నిజం చెప్పాలంటే మర్డర్ చేయడానికి కూడా. దీని మీద ఎఫ్ఐఆర్ కూడా హైకోర్టు నుంచి డైరెక్షన్ ప్రకారం ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్. నా పొజిషన్లో ఉన్నాను, పన్ను కడతానంటే కట్టించుకోవట్లేదండి. ఇది అగ్రికల్చర్ ల్యాండ్ కదా? ఇది అగ్రికల్చర్ ప్యాడీ ల్యాండ్ అండి. నెక్స్ట్ ఏమో వాళ్ళు ఎవరు కట్టట్లేదు, కానీ వాళ్ళే పన్ను రిసీట్లు కట్టినట్టు, వాళ్ళే పాస్బుక్లు కట్టినట్టు చచ్చిపోయినాడు అకౌంట్స్ మెయింటైన్ అవుతున్నాయి సార్. అతను ఎవరైతే అడంగల్లో ఉన్నాడో అతను చనిపోయాడు. డెత్ సర్టిఫికేట్ నా దగ్గర ఉంది. అడంగల్లో చనిపోయారు. ఓకే. ఎవరు లీగల్ ఎయిడ్స్ మ్యూటేషన్ ప్రొసీడింగ్స్కి ఎవరు అప్లై చేయలేదండి. దీంట్లోనేమో ఆ ముమ్మడివారం కోర్టులో ఇంజెక్షన్ సూట్, ఇంజెక్షన్ సింపుల్ సీటర్, కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ ముగ్గురు పార్టీలుగా నేను పార్టీ కావాలి బాబు. నీకు వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ది డిపార్ట్మెంట్? నన్ను ఇన్కార్పొరేట్ చేయాలి సార్. అడంగల్లో యాక్చువల్లీ ఎంజాయ్. ఓకే. ఏం సమస్య? సంబంధించి క్యాండిడేట్ అండి 4 వార్డ్స్ ఉన్నారు సార్. ఈ అమౌంట్ ఏమో ఈయన నాకు ఇచ్చారు. అయితే వాళ్ళు సంబంధించిన రిజిస్ట్రేషన్ అవ్వలేదు సార్. పెండింగ్ పడిపోయింది. అమౌంట్ తీసుకున్నా రిజిస్ట్రేషన్ చేయలేదండి. దాని మీద పెండింగ్ పడ్డారు సార్. పెండింగ్ పడిన తర్వాత ఏంటంటే వీళ్ళు కోర్టులో చేసుకున్నారు. ఆల్రెడీ కోర్టులో మనకి పెండింగ్ ఉందండి. పెండింగ్లో ఉండగా ఈయన తిరుగుతున్నాడు, వాళ్ళు తిరుగుతున్నారు. ఏంటంటే పన్ను కట్టించుకోండి అనేమో కోర్టులో ఏమైనా ఉంది. కోర్టులో వాళ్ళు వేసుకున్నారంటే కాదు సార్, కోర్టులో వాళ్ళు వేసారు సార్ ఇంజెక్షన్ కోసం. మాకేమో డబ్బులు ఏమీ ఇవ్వలేదనేమో వాళ్ళు అంటారు. ఈయన ఓనర్ ఎవరు? హూ ఇస్ ద ఓనర్? వాళ్ళు ఇతనికి అపోజిషన్ క్యాండిడేట్ ఉన్నారు సార్. అతను చనిపోయాడు సార్. ఆల్రెడీ పట్టాలి. అతను వారసులు ఉన్నారు సార్. నాకు అతని తరపున అతని కొన్ని వారసులు ఎవరైనా కట్టడానికి వచ్చారా సార్? అన్నారు ట్యాక్స్ జస్ట్ నేను అడుగుతున్నాను సార్. మరి ఓ పిటిషన్ కానీ వారసుల గురించి కాదు నేను అంటుంది. కోర్టుకి మీరు వెళ్ళారు. కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్ళినప్పుడు కాదు సార్, ఫస్ట్ ఎంఆర్ఓ కోర్టు నడిచింది సార్. ఎంఆర్ఓ కోర్టు నడిచింది, నోటీసులు అందరికీ ఇచ్చింది. ఎంఆర్ఓ కోర్టు నడిస్తే ఎంఆర్ఓ కోర్టు ప్రొసీడింగ్స్ని అబైన్స్లో పెట్టడం కోసమని వాళ్ళు ఇంజంక్షన్ సింపుల్ సిటర్ వెకేషన్ కోర్టులో కలెక్టర్ మీద, ఆర్టీఓ మీద, ఎంఆర్ఓ మీద, నా మీద వేశారండి. వాళ్ళకి ఇంజంక్షన్ రాలేదండి. 2 years అయింది. ఈ లోపల నేను వాళ్ళు ఎవరైతే ఇంజంక్షన్ కోసం వేసారో కూడా వాళ్ళు గ్రాండ్ చిల్డ్రన్ అండి. యాక్చువల్ టైటిల్ ఓనర్ యొక్క వారసులు కాదు వాళ్ళు. నేను అందరి మీద అందరి మీద నేను టైటిల్ కోసం డిక్లరేషన్ టైటిల్ అని నేను వేశానండి. వాళ్ళు ఎవరు రావట్లేదండి, ఎవరు కోర్టుకి రావట్లేదు. వాళ్ళు లాయరే తిరుగుతున్నారు తప్పితే ముమ్మడి వారాన్ని వాళ్ళు ఎవరూ లేరండి. నేను పన్ను అయినా కట్టించుకోండి అని అడుగుతున్నానండి. అలా కాదు, ఇక్కడ ఇప్పుడు పన్ను కట్టించుకుంటే మేము సరే సార్ సబ్సిడీస్ అవుతుంది కదా. కాదు సార్, ఇంజంక్షన్ రాలేదు సార్ వాళ్ళకి. వాళ్ళు ఇంజంక్షన్ కోసమే పన్ను కడతానంటే ఆనందమే. పన్ను ఎవరైనా కట్టించుకోవాలంటే మాకేం ఇబ్బంది లేదు. కానీ సబ్సిడీస్ అవుతుంది కదా. ఎందుకంటే కాదు సార్, పెండింగ్ ఇన్ ద కోర్ట్ ఫర్ టైటిల్, నాట్ టైటిల్. ఐ మై సెల్ఫ్ ఫైల్ సార్ ఫర్ డిక్లరేషన్ ఆఫ్ టైటిల్. వాళ్ళు చేసింది ఇంజంక్షన్ కోసం వేసారండి, వాళ్ళు టైటిల్ కోసం వేయలేదు. ఇప్పుడు మరి నేను పొజిషన్ నా కోర్టులో ఉన్నది, నా పొజిషన్, నా ఎంజాయ్మెంట్ డీఫాక్టో పొజిషన్ నేను ఎలా చూపించగలను సార్? కనీసం పన్ను కట్టించుకోకపోతే. నెక్స్ట్ ఇప్పుడు గయ్యాలని రాశారు సార్ ఇదే విఆర్ఓ గారు. అలాగే సార్ మీకు ఐ విల్ లెట్ యూ క్లారిఫై. అంటే ఇక్కడ రెండు మీరు అన్ని క్లబ్ చేసేస్తున్నారు. మనం క్లియర్గా మాట్లాడుకుంటే మీకు అది తెలియజేస్తాను. ఇప్పుడు మేము పన్ను కట్టించుకోకపోవడానికి ఏమి ఇబ్బంది లేదు. మాకు ఇబ్బంది లేదు. ఓకే సార్. బట్ పన్ను ఎంజాయ్ నుంచి కట్టించేసుకుంటే మాకు ఇబ్బంది లేదు. ఎవరు కట్టించుకోవట్లేదు సార్. కానీ అది వెన్ ఇట్ ఈస్ పెండింగ్ ఇన్ ద కోర్ట్. ఓకే, మీ నాన్నగారిది మీరు చేయడమో లేదా మీ బ్రదర్ది మీరు చేయడం అంటే మాకేం ఇబ్బంది లేదు. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. వాళ్ళు ఇంజంక్షన్ సూట్ కోసం వేసారు, ఇంజంక్షన్ రాలేదు. వాళ్ళు గ్రాండ్ చిల్డ్రన్ అండి. యాక్చువల్ టైటిల్ ఓనర్ యొక్క యాక్చువల్ ఫస్ట్ జనరేషన్ లీగల్ ఎయిడ్స్ కాదు వాళ్ళు వేసిన వాళ్ళు. దీన్ని మేము క్వశ్చన్ చేయలేము. నేను ఒప్పుకుంటాను సార్. వాళ్ళు కట్టడానికి కూడా రావట్లేదండి. అవును, వాళ్ళు ట్యాక్స్ కట్టడానికి పడాలంటే ఈయన మీకు కాకుండా వేరే వాళ్ళకి వాటర్ ట్యాక్స్ కట్టించేసుకుంటే మీరు మా మీద ఎగ్రెస్ట్కి వెళ్ళొచ్చు. ఇంకొకటి సార్, 2009లో చనిపోయిన ఆ టైటిల్ ఎవరైతే అడంగల్లో ఉన్నారో అతను 2013లో కూడా కట్టినట్టు ఉంది సార్. నేను కంప్లైంట్ పెడితే అప్పుడు కలెక్టర్కి, అప్పుడు ఎంఆర్ఓ కోర్టు కండక్ట్ చేశారు. ఇప్పుడు కూడా మొన్న ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పుడు క్రిమినల్ ప్రొసీడింగ్స్కి ఎస్హెచ్ఓ ఎంఆర్ఓ దగ్గర నుంచి రిపోర్ట్ అడిగినప్పుడు ఆ రిపోర్ట్లో చనిపోయిన అతనే పన్ను కడుతున్నట్టు, అతనే పట్టాదారు పాస్బుక్ ఉన్నట్టు, పొజిషన్ మేము చెప్పము కోర్టు చెప్పాలని చెప్పి మన ఎంఆర్ఓ గారు రిపోర్ట్ ఇచ్చారండి. అప్పుడు ఏమైందంటే ఒక పాయింట్ ఏంటంటే మీరు వాటర్ ట్యాక్స్ చుట్టూ మాట్లాడుతున్నారు.
వాటర్ కాదు సార్, ఫస్ట్ విలేజ్ అకౌంట్ సార్. పట్టాదారు గురించి మాట్లాడుతున్నాను. పట్టాదారు మీరు ఎవరైనా అప్లై చేసినంత వరకు ఆయన పేరే కంటిన్యూ అవుతుంది చనిపోయినా. ఎంజాయర్ మారుతాడు తప్పితే ఎంజాయర్ పేరు రాలేదు సార్ అక్కడ. ఎంజాయర్ కూడా చనిపోయినట్టే ఉంటున్నాడు. ఈ క్రాప్ బుకింగ్ లో కూడా ఎంజాయర్ ఉంటున్నాడు. కాదు మీరు అనేది కరెక్టే. ఇప్పుడు పట్టాదారు ఎంజాయర్ సిమిలర్ రాస్తున్నారు. మీరు చనిపోయిన తర్వాత అంటే ఆయన చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరనేది డిస్ప్యూట్ లేకపోతే రాసి మాకు ఇబ్బంది లేదు కదా. నెక్స్ట్ ఎవరన్నది సార్ నాకు అమ్మేసి భూమి పొజిషన్ అప్ చెప్పేసి 2001లో వాళ్ళు ఎవరు రావట్లేదండి. 2016లో 2001లో మీకు అమ్మేసిన 2009లో చచ్చిపోయాక కనీసం 3 monthsలో కానీ 3 yearsలో కానీ ఎవరైనా వచ్చి మ్యూటేషన్కి అప్లై చేశారేమో అడగండి సార్. మళ్ళీ మీరు మొదలుకు వస్తున్నారు. మీకు అసలు డిస్ప్యూట్ అనేది లేకపోయి ఉంటే తహసీల్దార్ నేను ఇప్పుడు అడుగుతాను తహసీల్దార్ని. డిస్ప్యూట్ ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు మీకు ఎంజాయర్కి మీకు కట్టించేసుకున్నాం అనుకోండి. When suit is pending in the court, how can we collect the water tax? నాకు అది చెప్పండి. Suppose in view of establishing a position, suppose any court summons the VRO, he won't tell who is the actual enjoyer. Will he tell? He won't tell, sir. ఇప్పుడు మరి సార్ పొజెసరీ టైటిల్ వేరు సార్, ప్రొపరైటరీ టైటిల్ వేరు సార్. ప్లీజ్ సార్. అలా కాదు, మీకు ఇప్పుడు ఇది ఫిజికల్ గా ఎస్టాబ్లిష్ చేయాల్సింది. ఓకే, అప్పుడు కూడా విఆర్ఓ సమానండి. అందరూ చుట్టుపక్కల రైతులకి ఆయన విఆర్ఓ సార్ విఆర్ఓ ఈయన కాదు, ఏ విఆర్ఓ అయినా ఏ తహసీల్దార్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. 2016-2017 రబీ సీజన్లో నేను క్రాప్ పండించాను. 100 క్వింటాళ్ళు తానేలంక పంచాయతీ నుంచి వెళ్ళింది. 151,000 నా అకౌంట్లో పడింది. నెక్స్ట్ ఈ క్రాప్ బుకింగ్లో ఎంఏఓ గారు ఆల్రెడీ బుక్ చేశారు. ఈయన గయ్యాలని రాశాడు. అది we will discuss. నేను ఇప్పుడు ఇది No. క్లాసిఫికేషన్ What- గురించి కాదు. Please, sir. నేను ఇప్పుడు What మీతో I am asking, మాట్లాడుతున్నది ఏంటంటే sir, ఇది here- రాయకూడదు, అది తప్పైతే కోర్టు విల్ సమన్, కోర్టు ఆయనకి ఇస్తుంది, కోర్టు విల్ when you are submitting the report as deceased title owner is alive, then how will you establish my position? I mean possessory title అనుభవదాడు కాలం ఉంది కదా సార్, దాన్ని ఎందుకు మీరు ఫిల్ చేయరు? జస్ట్ అడుగుతున్నాను సార్, మీరు పెద్ద ఆయన అని కాదు. అనుభూదారు కాలము ఫిల్ చేయడానికి జనరల్ గా మాకు ఇబ్బంది లేదు. ఎందుకు చేయట్లేదు సార్? స్పెండింగ్ ఇన్ ద కోర్టు మేము ఇప్పుడు ఏం చేయగలం? పాతోడు చేయలేదు, మరి ఏం చేయాలి? కాదు సార్, పాతోడు ఆల్రెడీ విఆర్ఓ రిపోర్ట్ రాసి ఇచ్చింది నా దగ్గర ఉంది సార్, మీకు సబ్మిట్ చేయడానికి మీ దగ్గర నుంచి తీసుకున్నాను. ఆన్లైన్ లో ఉంటే మార్చేసారా ఇలా ఎవరైనా చెప్పండి. నెక్స్ట్ ఆన్లైన్లో సార్, ఆన్లైన్లో SHO రిపోర్ట్ అడిగాక బొంతు శివాజీ అని ఒక ఆధార్ నెంబర్ దానికి లింక్ అయింది సార్. వై యూ ఐ మీన్ లింకింగ్ ద రీసెంట్లీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ టు ఎనీ టైటిల్ ఓనర్ ఆర్ లీగల్ ఎయిర్ ఆఫ్ ద టైటిల్ ఓనర్. ఆధార్ రిలేట్ చేసినంత మాత్రాన అదేమి ఇది కాదు. కానీ పోనీ ఇది మీరు క్లరికల్ ఎర్రర్ అని నాకు వచ్చింది సార్. మారిందా? ఏది సార్? పట్టాదారు కాలంలో కానీ ఎంజాయర్ కాలంలో కానీ చనిపోయిన వాళ్ళే అలాగే ఉంటున్నారు సార్. నెక్స్ట్ దానికి ఆధార్ నెంబర్ లింక్ అయింది సార్. లింక్ అయింది, అదే తప్పు కొట్టి ఉండొచ్చు. ఆధార్ నెంబర్ తీసేయండి సార్, అలా అయితే పోనీ తీసేయండి. తీయట్లేదు.